గాను ఉండదు. మళ్ళీ మనం పాత రోజుల్లో ఎలా ఉన్నామో అలాంటి ఫీలింగే వస్తుంది. యెస్. డెఫినిట్‌గా ఇది సార్. అంటే మీరు చెప్పినట్టుగా ఇది ఇప్పుడు మనం జన్ జస్ట్ ఎక్కడికన్నా వెళితేనో గాలి మార్పొచ్చిందనుకుంటాం. లేదా కొన్ని రోజుల పాటు ట్రైన్‌లో ప్రయాణం చేస్తే దిగిన వెంటనే మనకి ఇంకా ట్రైన్‌లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే విమానాలు మన అనిపిస్తది. విదేశాలకు వెళ్తుంటే జెట్ లాక్ అయిపోయాం. సో, పరిస్థితులు మారాయన్న ఫీలింగ్‌లొస్తాయి. బట్ ఇన్ని రోజుల వస్తుంది. పాటు ఆవిడ స్పేస్‌లో ఉన్నారంటే అసలు ఎలా ఉన్నారు? అక్కడ అంటే 8 రోజుల పాటు వెళ్ళిన ప్లానింగ్‌కి 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోవడంతో అసలు ఏం చేస్తారనేది అందరికీ కూడా చాలా ఒక పెద్ద ప్రశ్నగా అయిపోయింది. అసలు ఎలా ఉంటుంది సార్? సో ఆ స్పేస్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటివరకు మనం పిల్లలకి కూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. ఇప్పటివరకు గేమ్స్‌లోనో లేదా వీడియోస్‌లోనో లేదా గ్రాఫిక్స్‌లోనో చూస్తుంటాం. బట్ ఆవిడ అలా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉండటం, ఆవిడ హెయిర్ ఇలా ఎగరటం, ఇవన్నీ చూస్తుంటే ఆ స్పేస్ అసలు ఎలా ఉంటుంది? ఓహో! ఇలా ఉంటుందా? అనేది కూడా అందరికీ కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. ఎక్కువగా ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో చాలా డిబేటబుల్‌గా మారింది కాబట్టి. అసలు ఏంటి సార్? అంటే మీరు ఆల్రెడీ అక్కడ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, ఆ స్పేస్ ఎలా ఉంటుంది? దాని విస్తీర్ణం ఎంతుంటుంది? అసలు అక్కడ లోపల ఏమేమి అమరుస్తారు వీళ్ళకి? ఓకే. ఇక్కడ మనం 2 రకాలుగా మాట్లాడుకోవాలంటే స్పేసు అంటే హ్మ్. మనం భూమి ఉంది. భూమి మీద వాతావరణం ఉంది. వాతావరణం అంటే ప్రైమర్లీ గాలి, తేమ. హ్మ్. గాలికి తోడుగా ఏదైనా డస్ట్ పార్టికల్స్. వీటిని కలిపి మనం వాతావరణం అంటున్నాం. ఈ వాతావరణం డెన్సిటీ దీని పీడనం మనం పైకెళ్ళే కొద్దీ తగ్గుద్ది. అంటే ఏంటి? భూమి మీద సముద్ర మట్టం మీద మనకి ఎక్కువ ప్రెషర్ ఉన్నట్టుగా ఉంటది. మనం కొద్దిగా కొండ ప్రాంతాలకి, పై ప్రాంతాలకి లేదు హైదరాబాద్ ప్రాంతం తక్కువ ప్రెషర్ ఉంటది. తిరుమల కొండ ఇంకా తక్కువ ఉంటది. అవును. లేదు మీరు హిమాలయాలు ఎక్కాలని ట్రై చేశారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు గాలే ఉన్నట్టుగా ఉండదు. గాలి హ్మ్. పీల్చుకోవడమే కష్టమైపోద్ది. అంటే ఏంటి? ఎయిర్ ప్రెషరు తగ్గిపోతుంది పైకెళ్ళే కొద్దీ. ఎంత దూరం వెళ్తే తగ్గిపోద్ది, అసలు ఉపయోగపడదు, మనం బతకటానికి కష్టమవుద్దంటే ఒక 5, 6 కిలోమీటర్ల హైట్ కంటే పైకెళ్ళిన తర్వాత మన లంగ్స్ భూమి మీద అలవాటైన లంగ్స్ సొంతగా గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. హ్మ్. వీక్ అయిపోతాం మనం. గాలి చాలనట్టుగా ఉంటది. ఆయాసపడతాం. కాబట్టి ఎక్స్‌ట్రా సిలిండర్స్ పెట్టుకునే వాళ్ళు స్పెసిఫిక్‌గా చేసుకుంటారు. మౌంటనీరింగ్‌లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇంకొద్దిగా హైట్‌కి ఎళ్ళగలుగుతారు. హ్మ్. ఇంకొద్దిగా హైట్‌కి ఎళ్ళగలుగుతారు. వాళ్ళు అలా కండిషన్ చేసుకొని ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఎళ్ళగలుగుతారు. మిమ్మల్నో, నన్నో సడెన్‌గా మనం ఎవరెస్ట్ మీదకెళ్ళొద్దాము, ఏమి హెల్ప్ లేకుండా అని తీసుకెళ్లారనుకోండి. హ్మ్. మనం శ్వాస తీసుకోవడానికి సరిపోయినంత గాలి, అవును. పీడనం అక్కడ లేదు కాబట్టి, హ్మ్. మనకది కష్టంగా అనిపిస్తది. మనకు ఆయాసంగా అనిపిస్తది, గాలి అందనట్టుగా అనిపిస్తది. మరి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులొస్తాయి. హ్మ్. ఇది జనరల్‌గా మనకు జరుగుతున్నది. అయితే భూమి మీద 10, 15 కిలోమీటర్ల హైట్ తర్వాత దాదాపుగా ఎయిర్ ప్రెషర్ తగ్గింది అంటే అమౌంట్ ఆఫ్ ఎయిర్ తగ్గిపోయింది. ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు పైకెళ్ళిన తర్వాత ఇక దాదాపుగా లేదు. ఒక 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లేదు. అంటే ఇక 50 కిలోమీటర్ల తర్వాత మనం ఏమనాలి దాన్ని? శూన్యం అందాం. ఏదో కొద్దిగా ఉందందాం. అంటే ఇంకొద్దిగా హైట్‌లోకెళ్ళే కొద్దీ ఒక 50, 60, 70 కిలోమీటర్ల హైట్‌లోకెళ్ళేసరికి ఇక దాదాపుగా ఏం లేదక్కడ. హ్మ్. అక్కడ మనం విడిగా ఇలా నిలబడదాము, కాసేపు ఉందాము అనుకోటానికి అనుకూలంగా లేదు. వెంటనే హెల్త్ ప్రాబ్లమ్ అయిపోద్ది. యెస్. అది అది శూన్యం. హ్మ్. అది స్పేస్ అనుకోండి. ఇవాళ మనం ఇక్కడి నుంచి సపోజ్ రాకెట్‌లో బయలుదేరారు. నిన్నెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్. మొన్న 14వ తారీఖున ఎళ్లారు. ఫాల్కన్ అనే రాకెట్‌లో బయలుదేరారన్నారు. ఫాల్కన్ అనే రాకెట్ ఏం చేస్తది? తన నెత్తి మీద ఒక బరువు పెట్టుకొని, ఒక మాడ్యూల్‌ని పెట్టుకొని, ఆ మాడ్యూల్‌లో ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. ఆ మాడ్యూల్ అంతా ఒక బబుల్ లాగా, ఒక బెలూన్ లాగా, ఒక బాటిల్ లాగా ఊహించుకోండి. హ్మ్. దీన్ని కొంత దూరం పైకి తీసుకెళ్తే కానీ అక్కడి నుంచి అది పైకెళ్ళలేదు. ఇక్కడి నుంచి ఎళ్ళమంటే దానికి శక్తి లేదు. ఓకే. కాబట్టి ఒక బలమైన రాకెట్‌ని ఉపయోగించి, దానికి పేలోడ్‌గా అది తీసుకువెళ్ళవలసినటువంటి వస్తువుని పేలోడ్ అంటాం. హ్మ్. అది ఈ స్పేస్ ఎక్స్‌కి సంబంధించిన డ్రాగన్, క్రూ డ్రాగన్. అంటే హ్మ్. మనుషులు ఉండటానికి, మనుషుల్ని తీసుకెళ్ళటానికి వీలైన బబుల్ అన్నమాట ఇది. ఈ ఈ స్ట్రక్చర్ అన్నమాట. హ్మ్. దీన్ని ఒక లెట్ అస్ సే ఒక 200 కిలోమీటర్ల హైట్ వరకి మనం తీసుకెళ్ళి రాకెట్ సహాయంతోటి అక్కడ వదిలిపెట్టేసాం అనుకోండి. అక్కడి నుంచి దీనికి కూడా చిన్న చిన్న రాకెట్స్ ఉంటాయి. దీనికి కూడా తనంతట తను పుష్ చేసుకోగలిగిన శక్తి ఉంటది. డిఫరెంట్ టైప్ ఆఫ్ రాకెట్స్ అవి. ఇవి తనంతట తను పుష్ చేసుకుంటూ ఒక చోట నిలబడి ఉండటానికైతే మళ్ళీ భూమి వైపుకి ఆకర్షించబడి పడిపోద్ది కాబట్టి హ్మ్. కొంత స్పీడ్‌లో
తను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతూ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు పెంచుకుంటూ ఇప్పుడు మనకి ఎక్కడుంది మన మన స్పేస్ స్టేషన్ ఏ ఆర్బిట్ లో ఉంది 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక ల్యాబ్ ఉంది, ఒక బిల్డింగ్ లాంటి స్ట్రక్చర్ ఉంది. ఉమ్, అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మనం అక్కడికి చేరుకోవటానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్పేస్ మాడ్యూల్ ని 410 కంటే కొద్దిగా ఎత్తులోనో కొద్దిగా తక్కువలోనో ఉండేలాగా చూస్తారు. అది ఫస్ట్ ప్రయత్నం. ఆ రెండో ప్రయత్నంలో భాగంగా ఆ మాడ్యూల్ ఈ 400 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి వస్తూ అనేక సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. గుర్తుంచుకోండి, ప్రతి 90 నిమిషాలకి ఒక భూమి చుట్టూ ఒకసారి తిరిగే అంత స్పీడ్లో తిరుగుతున్నాయి ఇవి రెండు కూడా. తిరుగుతూ స్పేస్ స్టేషన్కి దగ్గరగా వచ్చి ఆ స్పేస్ స్టేషన్ తోటి డాక్ అవుతుంది అంటున్నారు. ఉమ్, ఈ డాక్ అయిన తర్వాత ఈ ఈ డ్రాగన్ లో ఉన్నవాళ్ళు, ఈ క్రూ డ్రాగన్ లో ఉన్నవాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారంగా తమ వైపు డోర్ తీసుకుని అటువైపు ఐఎస్ఎస్ వైపు డోర్ తీసుకుని దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సీల్డ్. ఎందుకంటే బయట ఏమి లేదని చెప్తున్నాం కదా. yes. మరి వీళ్ళు ఉండాలంటే ఈ మాడ్యూల్లో ఎయిర్ ఉండాలి కదా, ఆక్సిజన్ ఉండాలి కదా, హై ప్రెషర్ ఉండాలి కదా. సో ఈ బాడీలో ప్రెషర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కూడా ప్రెషర్ ఉంటుంది, ఉమ్, దాంట్లో కూడా గాలి ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. అయితే మీకు ఒక్కటి లేదు. మనం కొండ మీదకి ఎక్కినప్పుడు మన చుట్టూ ఏమీ లేదు కాబట్టి మనం గాలి పీల్చుకోవడం ఇబ్బంది, సిలిండర్ పెట్టుకోవాల్సిందే. అవును. కానీ వీళ్ళకి ప్రతిసారి సిలిండర్ పెట్టుకునే అవసరం లేకుండా వీళ్ళున్న రూమ్ లాంటిది, వీళ్ళున్న ఈ బాడీ, వీళ్ళున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ కంప్లీట్గా సీల్డ్ కాబట్టి దీని లోపల ప్రెషర్ మెయింటైన్ చేస్తారు. ఎయిర్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉమ్. అంటే సరే, అంటే ఇన్ని రోజులు ఉండిపోయారు కదా, ఇన్ని రోజులకి అంటే అది సరిపడగా ఆ, ఉంటుందా? వీళ్ళకి లేనిదేంటి, వీళ్ళ మీద గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడు లేదు. ఉమ్, అంటే వీళ్ళని కింద పట్టుకుని నిలబెట్టేదో, నడవటానికి ఉపయోగపడే ఆ భూమి ఆకర్షణ ఏదైతే ఉందో అది ఇప్పుడు సున్నా అయిపోయింది. yes. అది సున్నా అయిపోయింది కాబట్టి మన చుట్టూ గాలి ఉన్నా, మనం గాలి పీల్చుకోగలిగిన, మనం సర్వైవ్ కాగలిగిన, మన మీద ఇది లేదు కాబట్టి, భూమి ఆకర్షణ శక్తి లేదు కాబట్టి ఇక నేను ఇలా నుంచున్నాను, ఇలా కూర్చున్నానని కాకుండా వాళ్ళు ఏదో ఒక షేప్లో ఏదో ఒక డైరెక్షన్లో ఫ్లోట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటుంది మనకి, ఉమ్, తేలుతున్నట్టు కనిపిస్తుంటుంది. yes. తేలుతారు, అది నిజం. ఉమ్, కాబట్టి సునీత విలియమ్స్ గారు మనకి డెమాన్స్ట్రేషన్లో అసలు స్పేస్ స్టేషన్లో లైఫ్ ఎలా ఉంటుంది అని చేసిన వీడియోలో మనకు అర్థమైంది అదే నిజం. అలాగే జరుగుద్ది. ఉమ్, ఏ వస్తువు కూడా బరువు ఉన్న ఫీలింగ్ ఉండదు. బరువు అనేది ప్రధానంగా గురుత్వాకర్షణ శక్తిలో నుంచి వస్తుంది. ఉమ్, కాబట్టి ఆ వస్తువు మీద ఏమి బలం పనిచేయట్లేదు కాబట్టి అది తేలిపోతున్నట్టు ఉంటుంది. ఉమ్, తేలిపోయే వస్తువుని మనం పట్టుకుని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళటం కూడా ఏముంది, మనం కొద్దిగా ఊరిని అక్కడ చిన్నగా నెట్టితే చాలు కదా, అవును, అది ముందుకు ఖచ్చితంగా సార్. వెళ్ళిపోతూ ఉంటుంది. yes. సో అలాంటి పరిస్థితికి అలవాటైనటువంటి ఈ బాడీ, ఈ ఆస్ట్రోనాట్స్ బాడీస్ మళ్ళీ మనం తీసుకొచ్చి సడన్ గా భూమి మీద పెట్టామనుకోండి, ఉమ్, మరి ఇక్కడ పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి కదా. అవును. ఇక్కడ మన బాడీ మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేయటం వల్ల మనం ఎప్పుడు కూడా భూమికి దగ్గరగా ఉండటానికి ట్రై చేస్తాం. yes. సపోజ్ మనకి ఎముకలు ఉన్నాయి కాబట్టి మనం నిలబడుతున్నాం. ఉమ్, మరి మన బాడీలో ఉన్న లిక్విడ్స్ ఉన్నాయి, మన బాడీలో రక్తం ఉంది, మన బాడీలో ఇంకా అదర్ లిక్విడ్స్ ఉన్నాయి, మన బాడీలో వాటర్ ఉంది అనుకోండి, అవి నిలబడలేవు కదా. yes. అవి ఏం చేస్తాయి, కిందకి పడిపోవాలని ట్రై చేస్తాయి. అంటే ఎక్కువగా కాళ్ళ వైపుకు ప్రసరించడానికి ట్రై చేస్తాయి. ఉమ్, సరే, మన వెయిన్స్ కూడా అలా పడిపోకుండా, మన వెయిన్స్ కూడా ఉన్న బ్లడ్ అంతా ట్యూబ్లో కిందకు వచ్చేయకుండా ఉమ్, వీటికి దానికి ఉన్న న్యాచురల్ మెకానిజం దానికి ఉంది కాబట్టి ఒకేసారి కిందకి రానివ్వదు, రైట్. పట్టుకుని అట్టి పెట్టుది. మన తల్లోనూ బ్లడ్ ఉంటుంది, మన కాళ్ళల్లోనూ బ్లడ్ ఉంటుంది. Yes, తల్లో ఉన్న బ్లడ్ అంతా ఏదో ఈజీగా ఒక ట్యూబ్ లాగా మనం ఊహించుకుంటే కిందకి వెళ్ళిపోవాలి కదా, అలా వెళ్ళిపోకుండా ఉమ్, మన కండరాల సహాయంతో ఆ ట్యూబ్స్ మీద ఉన్న ప్రెజర్ తోటి ఎంత కాల్లో ఉండాలో అంతే ఉంటుంది, ఎంత చేతిలోకి రావాలో అంతే వస్తుంది, ఎంత తల్లోకి వెళ్ళాలో అంతే వస్తుంది. అలా మన ఎంటైర్ బాడీ, మనలో ఉన్న ట్యూబ్స్, ఆ రక్తనాళాలు, రక్తం తెచ్చే రక్తనాళాలు, రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు అన్నీ కూడా అలా డిజైన్ చేసి కండరాల సహాయంతో అలా పనిచేస్తుంది.
ఎస్ సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గురుత్వాకర్షణ శక్తి ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పాటలు చదువుకున్నవే పిల్లలందరూ Right. కూడా. కానీ ఇప్పుడు అది దానికి key factor. డీటెయిల్డ్గా అది అసలు key ఎలా factor. ఉంటుంది ఏంటనేది సునీత గారిది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మీలాంటి వాళ్ళు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పారు. డెఫినెట్గా అంటే 59 ఏళ్ల వయసులో ఆవిడ చేసిన ఈ సాహసానికి అందరూ కూడా నిజంగా హ్యాట్సప్ చెప్పాలి సార్. ఎందుకంటే ఆవిడకు కుటుంబం ఉంది. Definitely. అయినప్పటికీ ఆవిడ గతంలోనే చాలాసార్లు వెళ్ళారు. బట్ ఈసారి చిక్కుకుపోవడంతో ఇప్పుడు ఆవిడ మళ్ళీ క్షేమంగా తిరిగి రావడానికి కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ చందు సాంబశివరావు గారు మాతో పాటు Thank you. జాయిన్ అయ్యి చాలా Thank you. డీటెయిల్డ్గా Thank మాకు క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు. ఖచ్చితంగా ఆవిడ త్వరలోనే మళ్ళీ ఆరోగ్యంగా కోలుకోవాలని కూడా అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.